హలో, చాక్లెట్ తిందామా? ఎగ్ తిన్నారా? ఎగ్ తినేసారా? చాక్లెట్ రోజు రావాలి స్కూల్కు, వస్తారా? మంచిగా అందరు బొమ్మలు చూడొచ్చు, టీవీ లేవమ్మా? పాలు ఎప్పుడు ఇస్తారు మీకు ఇక్కడ? పాలు ఎప్పుడు తాగుతారు మీరు? సాయంత్రం తాగుతారా సాయంత్రం? గుడ్డు ఇప్పుడు తినేసారా? వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు టోటల్ పిల్లలు? 12 మంది. 9 మంది అటెండ్ అయ్యారా? ఎవరండి సూపర్వైజర్? ఎన్ని ఉన్నాయి మీకు? మంత్లీ ట్వైస్ రావచ్చు, 2 సార్లు రావచ్చు. మీకు మంత్లీ ఉంది మీది? మంత్లీ ఒకసారి తగ్గకుండా రండి. ఏమేమి చూస్తారు మీరు వచ్చి? ఓకే, ఇంకా అన్నీ మీ అవన్నీ చెక్ చేస్తారా? కొంచెం ప్రింటెడ్ టీచర్ బుక్స్ ప్రయత్నం చేయండి మేడం. బాగుంది మీ సెంటర్, లైటింగ్, గీటింగ్, ఫ్యాను గుడ్. బాగా చూసుకుంటా ఉన్నారు, బాగా అన్ని ఐటమ్స్ చేయించారు. వెరీ గుడ్. మెయిన్గా ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి అమ్మా. ప్రొడక్ట్స్ మీద ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ ఆ వస్తువులు ఎక్స్పైర్ అయితే అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి మార్చాలా. ప్లస్ ఎగ్స్ కలర్స్ జాగ్రత్తగా ఏ వీక్ ఆ వీక్. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు చాలామంది ఎగ్స్ పాడైపోతున్నాయి అంటున్నారు. ఎందుకు పాడైతాయి? మనం వారానికి ఒకసారి స్టాక్ దించుతారు, ఆ వారానికి ఆ కలరే వాడేయాలి. అది అవగాహన కల్పియండి అందరికీ. వాళ్ళు తెలిసి తెలియక ఆ పాత ఇచ్చేయడము, ఒకవేళ ఈ కొత్త ఎట్లా పెట్టుకోవడము, ఇట్లా కొన్ని పొరపాటు జరుగుతూ ఉన్నాయి. గుడ్డు పాడైంది అనే సందర్భం రాకూడదు మనకు. వచ్చిందంటే మన లోపం. వాడు మనకు 4 కలర్లు 4 వారాలు వచ్చి దించుతారు. ఆ 4 వారాలు ఆ సోమవారం నుంచి శనివారం వరకు అవే అయిపోజేయాలి, కంప్లీట్ క్లోజ్ చేసేయాలి అవి. నెక్స్ట్ ఇంకొక కలర్ అంతేగాని ఇప్పుడు గుడ్లు పాడైపోయినాయి అనే సందర్భం ఎట్లా వస్తూ ఉంది పబ్లిక్ నుంచి మాకు కంప్లైంట్. అది మీ నిర్లక్ష్యం. మీరేం కాదు, రాష్ట్రం మొత్తం చెప్తున్నా నేను. కొంతమంది సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్ల నిర్లక్ష్యం. సూపర్వైజర్ల పని ఏంటండి? మనం వర్క్ చేపియాలా వాళ్ళతో, ఏ విధంగా చేపియాలా, ఏమేమి చూసుకోవాలా, ఏం చెప్పాలా, ఇవన్నీ చెక్ చేసుకోవడము, కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ ఏమైనా పొరపాటు ఉంటే సర్ది చెప్పడము, ఈ విధంగా వెళ్ళండి అని చెప్పడము, ఇవన్నీ అనమాట. అవన్నీ మీ చేతుల ద్వారా జరగాలి. అవన్నీ వాళ్ళదేముంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళను సరైన దారిలో నడిపించుకోవాల్సిన బాధ్యత మీది. మీకు ఎఫెక్ట్ ముఖ్యంగా ఏదైనా పొరపాటు జరిగితే కనుక. ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ ఏమైనా దొరికిందంటే మిమ్మల్ని అడుగుతాం మేము, మీరు ఏం చేస్తూ ఉన్నారండి, మీరు వచ్చి ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? మీరు నాలాంటి వాళ్ళే, మీ లెవెల్లో మీరు నాలాంటి వాళ్ళే వచ్చి చూసుకోవడం. మిమ్మల్ని వీళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తూ ఉంది ఆమె సిడిపిఓ గారిని మిగతా వాళ్ళందరినీ చూసి ఈమె అన్ని స్టాక్ గీకు పీడీ గారు. ఇట్లా ఒక సిస్టమ్ ఉంది మనకు. ఆ సిస్టమ్ మేము ఒక తప్పు దొరికిందంటే, ఒక తప్పు చేస్తూ ఉన్నారంటే మీ అందరికీ తప్పు, అది మీ నిర్లక్ష్యం అంతే, ఏం లేదు అక్కడ. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచిగా చేయండి. ఎంతమంది ఉన్నారమ్మా టీహెచ్ఆర్ నీకు? 24 మంది బిలో 3 years? 24, 34, 42 మంది. మీరు బాగా చదువు చెప్తే అందరూ వస్తారమ్మా పిల్లలు. మీరు వాళ్ళ పిల్లలను వీళ్ళకి ఏంటి అన్ని నానాగా యాప్లు పెట్టి మీరు ఏ గందరగోళం చేస్తా ఉంటే వాళ్ళని ఏడ పట్టించుకుంటారు. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ 15, 2 కలిపి. ఏం చేసావు ఈరోజు? బాగా చేసావు, బాగుంది. జనవరి ఫిబ్రవరి చెప్పు. 7,000 ఏంటంటే వాడికి ఏం అడిగినా సార్ ఎలా చేశారని అడిగారు సార్. సూపర్. చెప్పు, జనవరి పక్కనే చెప్పండి. జనవరి ఫిబ్రవరి చెప్పు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్. వెరీ గుడ్, సూపర్. బాగుందమ్మా, వంట బాగుంది, బాగా నచ్చింది నాకు. బాగా కూర బాగా. చూడడమే తప్ప ఓకేనండి.